హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో అండి. మనము చూడండి, నైట్ టైము ఇలా మనము సలాడ్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. లావు కాకూడదు అనుకునే వాళ్ళకి హెల్దీ అండ్ ఫుడ్ చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంత కలర్ఫుల్గా సలాటా రెడీ చేసేసుకుంటున్నాము కదా. చూడండి, సింపుల్గా మీకు భయం లేకుండా లావు అవుతారనే సమస్య కూడా లేకుండా నేను సింపుల్గా మీకు షార్ట్లో చూపించేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, సలాటాకు కావాల్సింది ఒక కప్పు కీరకాయ తీసుకున్నానండి. ఇలా తరుక్కోవాలి. క్యారెట్ కూడా ఇలా తరుక్కోవాలి. ఒక టమాటా తీసుకున్న, క్యాప్సికన్ ఒకటి, కొంచెము మిరియాల పొడి అండి, ఇది కొంచెం సాల్ట్. ఇది స్టీమ్ పట్టినానండి, వాటర్లో కాకుండా ఇడ్లీ పాత్రలో వేసి. ఇది బ్రోకలీ ట్రీమ్ చేసినానండి కొద్దిగా. ఇంక ఏమి కూడా మనము స్టీమ్ అయితే చేయలేదండి. కొంచెం ఆలివ్ ఆయిల్, చాలా బాగుంటుంది మనం కలుపుకునేదానికి. బోనండి రండి, ఇంకా మిక్స్ చేసి చూపించేస్తాం మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, మనము సలాతా కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బీట్రూట్ వేసేసుకుందామండి. ఇవి నేను బాయిల్ చేసినానండి, స్టీమ్ చేసిన. ఇవి క్యారెట్ బాయిల్ చేయలేదు. ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. రైస్ తినకూడదు అనుకునే వాళ్ళు ఇది కొంచెం ఎక్కువ తీసుకొని రైస్ కొంచెం తీసుకోవాలండి. మనం రైస్ తినుకుంటా ఉండలేము కదండి, మన భారతదేశంలో పుట్టినోళ్ళం కాబట్టి, మన ఇండియా వాళ్ళము తినలేము. ఇలా మీరు అలవాటు చేసుకున్నారంటే ఇంకా రాను రాను రైస్ కూడా మీరు మానేస్తారు. మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం తీసుకోండి. అన్నీ ఇలానే వేసేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ మనము ఒక టమాటా తీసుకున్నాను నేను. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకుందాము. కొంచెము మిరియాల పొడి అండి, కొంచెము సాల్ట్, ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను అయిపోయినప్పుడల్లా నేను తెప్పించుకుంటానండి. మేము కంపల్సరీ యూజ్ చేస్తాము ఆలివ్ ఆయిల్. 2 స్పూన్లు అండి, ఎంతో కాదు, కొంచెం. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇంక అంతే మిక్స్ చేసేసుకున్నామంటే మనము సూపర్ అండి హెల్దీ సలాటా రెడీ అయిపోతుంది. అంతేనండి, ఇలా మిక్స్ చేసేసుకొని మనము రోజు ఒక కప్పు, రోజు కాదండి, రోజు తినాలన్నా తినలేము కదా, వారానికి 2 సార్లు 3 సార్లు తిన్నా కూడా నైట్ టైం చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మనం అన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదా. లాస్ట్లో కొంచెము నిమ్మరసం అండి, ఒక చిన్నది నిమ్మ చెక్క వేసుకున్నాము. అంతేనండి, ఎంతో ఈజీగా మనము సలాడ్ రెడీ చేసేసుకున్నాం కదా. చూసారు కదండి, ఇలా కలర్ఫుల్గా రెడీ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, సలాడ్ రెడీ అయిపోయింది కదా. మనం మరీ రైస్ తినుకుంటూ ఉండలేము కాబట్టి కొంచెం రైస్ కానీ, ఇలా పొరాటా కానీ, చపాతీ కానీ, కొంచెం పప్పు కానీ ఉంటే మీరు ఇలా చేసుకొని కొంచెం కొంచెం తినండి. మరీ తినలేకుండా ఉండలేరు కాబట్టి ఇలా సలాటా మీరు పక్కన పెట్టుకొని ఇలా ఒక 2 కప్పులు సలాటా తీసుకోండి. రైస్ కానీ చపాతీ కానీ తక్కువ తీసుకొని తిన్నారంటే చాలా రిజల్ట్ అయితే వస్తుందండి మీకు. చూసారు కదా, ఇలా రోజు మీరు కొంచెం తీసుకున్నారంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చాలా బాగుంటారండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.